వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం శ్రీలత మృతి గురించి చూస్తూనే ఉన్నాం కదా. అత్తాపూర్లో జోయ్ హాస్పిటల్లో ఉన్న శ్రీలత నిన్న అర్ధరాత్రి చనిపోవడం అయితే జరిగింది. సో దీని పట్ల జోయ్ హాస్పిటల్ యాజమాన్యం మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు శ్రీలతకి ఏమైంది చెప్పడానికి రెడీగా ఉన్నారు. చెప్పండి, అసలు శ్రీలతకి ఏం జరిగిందంటారు? మేడం, ఇంతవరకు చెప్పిన వేరే ఛానల్స్ ప్రకారం బంధువుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది. తను ఇక్కడ కార్వాన్ ప్రాంతంలో నివసిస్తుంది. బేసిక్గా వాళ్ళ ప్రాపర్ సిద్దిపేట జిల్లా. సో వాళ్ళు ఇక్కడ ఉండడంతో ఆమెకు ఫీవర్ రావడంతో ఐ థింక్ సాటర్డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో లోకల్ ఆర్ఎంపీకి కలిచారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ రైట్ లెగ్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. విశ్వసనీయ ప్రకారము అటెండర్ చెప్పిన ప్రకారము ఏ ఆర్ఎంపీ డాక్టర్ అయితే వీళ్ళకి ట్రీట్ చేశారో వీళ్ళ వర్గానికి సంబంధించి వీళ్ళ కుటుంబ సభ్యులు. ఇంజెక్షన్ ఇచ్చింది డాక్టర్ కాదు, వాళ్ళ వైఫ్ అని చెప్పారు. వీ డోంట్ నో వాళ్ళ వైఫ్ డాక్టరా నాన్ మెడికల్ తెలియదు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఆమె డాక్టర్ కాదు, బట్ ఆమె ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇచ్చింది. రాంగ్ ఇంజెక్ట్ చేయడంతో వెజిల్స్ ఏమైతుంది, మీరు అనే రాంగ్ ఏరియాలో ఇంజెక్షన్ చేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం అయ్యింది అంటున్నారు. మేజర్ వెయిన్లలో కానీ బ్లడ్ వెజిల్స్ అన్నీ తీసుకో బ్లడ్ వెజిల్స్ అవన్నీ ఇది అవ్వడం జరిగింది. దాంతో అక్కడ ఫంగస్ ఫామ్ అయ్యింది, ఇంకా రకరకాల పస్ ఫామ్ అవ్వడం జరిగింది. దానికి మా దగ్గరికి ఎప్పుడైతే నైట్లో అడ్మిషన్ కొరకు 8 PM వచ్చారో మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు ఆమెకి మొదటి రకాలుగా ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ చేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది ప్రాబ్లం అయింది, ఇట్లా అయిందని చెప్పి నైట్ టైంలో అడ్మిషన్ చేసి తెల్లారితే సర్జరీకి రిక్వైర్డ్ ఉంటుంది, ఈ కాంప్లికేషన్ ఉంటుందని కుటుంబ సభ్యులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మధ్యరాత్రి తనకు ఆ వెయిన్ ఎక్కడైతే బ్లాక్స్ అయినాయో ఆ బ్లాక్ నుంచి హార్ట్కు ఉండే వెయిన్తోని ఫామ్ అయింది. హార్ట్ అటాక్తో చనిపోయారని మనం ఇందాక ఏసీపీ గారు చెప్పారు, ఇది నిజమేనంటారు? 100% నిజమే. దానికి వాస్తవాలు ఏమైనా ఉంటాయంటే ఎప్పుడైతే కేసు కస్టడీలో ఉందో ఎఫ్ఐఆర్లు ఉందో నేను కానీ మీరు కానీ చెప్పలేము కదా. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి కదా, మనకు పోస్ట్మార్టం చేసిన రిపోర్ట్స్ వస్తాయి. అంటే ఏం జరిగిందని అందరికి క్లియర్గా ఉంటుంది కదా మేడం. మేము ఇచ్చిన డెత్ కాజ్లు వీళ్ళు బంధువులు ఏదైతే సర్జరీ చేయండి అమ్మటినే ఎంత ఖర్చు ఏమైనా మేము చూసుకుంటాం. ఖర్చు గురించి మేము ఎక్కడ అడగలేదు, పేషెంట్తో డబ్బులు కూడా తీసుకోలేదు. వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారంటే ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ జాయిన్ చేశారు, 10,000 కట్టారు ఇక్కడ అని చెప్పని అంటున్నారు. వీళ్ళ గురించి కాదండి. సర్జరీ ఏదైనా సర్జరీ చేయాలంటే ఇమ్మీడియట్గా చేయడానికి రాదు, ప్రిపరేషన్ చేయాలి. సర్జికల్ ప్రొఫైల్ నార్మల్ ఉండాలి, ఆమెకు బీపీ షుగర్ అంటే అన్ని రకాలుగా నార్మల్గా ఉంటేనే ఎనస్థీషియా ఇవ్వడానికి వస్తుంది. ఆ ప్రిపరేషన్లో భాగంగానే తన ఫాస్టింగ్ ఉంచాలి. టెస్టులు అవి చేసాము. అనుకోకుండా మధ్యరాత్రి 1 o'clock తనకు ఎక్కడైతే వెయిన్ ఇంజెక్ట్ అయిందో అక్కడైనా ఫంగల్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఆమె కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. అంటే మీరు లాస్ట్గా చెప్పేది ఏంటంటే తన చావుకి జోయ్ హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఆర్ఎంపీ డాక్టర్ చేసిన రాంగ్ ప్లేస్లో ఇంజెక్షన్ వల్లే ఇదంతా ప్రాబ్లం అయిందంటే నేను చెప్పడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇంతవరకు మీరే చూశారు, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి తెలుసు. మా మిస్టేక్ లేదు కాబట్టి పేషెంట్ బంధువులు, రోగి బంధువులు అందరూ మమ్మల్ని సహకరిస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏముందో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ బంధువులే కాబట్టి అందులో నేను చెప్పలేను. అంటే ఆ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మీకు ఇంత టైం ఎందుకు పట్టిందంటే మేడం, వాళ్ళ కుల సంఘం అధ్యక్షులు వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళకు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఓకే, బాధితులకు ఇంత అమౌంట్ చేయాలి, పిల్లలు చదువుకోవాలి, 3 పిల్లలు వాళ్ళకి న్యాయం చేయాలి. ఏ డాక్టర్ అయితే రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చిందో ఆయన సర్టెన్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి సిఐ సార్ వాళ్ళకు రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని వాళ్ళ కుల పెద్దల సమక్షంలో ఆ డీల్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఫర్దర్ మనకి ప్రాపర్గా తెలియాలంటే రిపోర్ట్స్ రావాలి. అఫ్ కోర్స్ అండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన దాంట్లో కాజ్ ఆఫ్ డెత్ ఏంది, ఏం ప్రాబ్లం వచ్చో అన్నీ ఉంటాయి. అది మోషా పోలీసు వాళ్ళు మీకు కూడా ఇస్తారు. సో బంధువులు చెప్పిందంటే తను లాట్ ఆఫ్ పెయిన్తో బాగా ఇబ్బంది పడింది. ఎంత పెయిన్ వచ్చినా కూడా ఈ డాక్టర్స్ కూడా ఏం పట్టించుకోలేదు, వస్తున్నారు, ఇండిషన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని. ఇప్పుడు ఒక నాన్ మెడికల్ పర్సన్గా నేను కానీ మీరు కానీ ఏమి ఇచ్చామని డిసైడ్ చేయలేం. మేము క్లియర్గా అటెండర్స్ ఫ్యామిలీ ఉన్న డాక్టర్స్తో సహా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇంకెవడన్నా డాక్టర్ ఉంటే కూడా రమ్మన్నాం. ఏ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ అయితే ఉన్నారో వాళ్ళ తాలూకున్న 5 మంది ఆర్ఎంపీ డాక్టర్స్ వచ్చి కూడా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ట్రీట్మెంట్లో భాగంగా ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్సే వాళ్ళకి చెప్పారు ఎలాంటి ప్రాబ్లం లేదని. వాళ్ళ కుల సంఘం అధ్యక్షులు ఒప్పుకున్నారు, జాయ్కి ఎలాంటి సంబంధం లేదని. సో ఏ ఆర్ఎంపీ చేశారో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వాళ్ళే డీల్ చేసుకుంటారు. సో చూశారు కదా, తన చావుకి ఎటువంటి జాయ్ హాస్పిటల్ కారణం కాదు. ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారో సరైన వైద్యం ఇవ్వక, సరైన అసలు తను లేడీ ఇంజెక్షన్ చేశారు, తను అసలు డాక్టరో కాదో తెలియదు, సరైన ప్లేస్లో చేయకుండా ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి
తనకి ఆ ఫంగస్ కూడా హార్ట్ వరకు వెళ్ళి సడన్గా లాగా హార్ట్ అటాక్ అయ్యి చనిపోయిందని ఇక్కడ జాయ్ హాస్పిటల్ యాజమాన్యం అయితే చెప్పడం అయితే జరిగింది. సో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. మీ నక్షత్ర.